ఉత్తరాఖండ్లో మంచు చర్యల కింద చిక్కుకున్న వారిలో 8 మంది దుర్మరణం చెందారు. 6 హెలికాప్టర్లు 3 సహాయక విభాగాలు మొత్తం 200 మందితో సాగించిన అన్వేషణలో రోడ్డు నిర్మాణ కార్మికులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. గల్లంతైన మొత్తం 54 మందిలో 46 మందిని ప్రాణాలతో రక్షించారు. రోడ్డు నిర్మాణ కార్మికుల ప్రాణాలు తీసిన హిమపాతం, మంచు చర్యల కింద కూరుకుపోయిన 54 మంది కార్మికులు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ టీం 200 మందితో రెస్క్యూ ఆపరేషన్. 46 మంది ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీం. మంచు చర్యల కింద పడి 8 మంది దుర్మరణం. ఉత్తరాఖండ్లోని చమోలా జిల్లా మనా గ్రామంలో హిమపాతం కారణంగా మంచు చర్యల్లో కూరుకుపోయిన వారిలో 46 మందిని సురక్షితంగా రక్షించి బయటకు తీసుకురాగలిగారు. అయితే వీరిలో 4 ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 8 మంది కార్మికులు చనిపోయారు. అయితే మంచు చర్యల్లో తొలుత 5 చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. 5లో సునీల్ అనే కార్మికుడు ప్రాణాలతో బయటపడి సొంతూరుకు వెళ్లినట్లు తేలింది. దీంతో 4 కోసం అన్వేషణ చేసి మరో 3 జాడ కూడా తెలుసుకున్నారు. అనంతరం జరిపిన అన్వేషణలో సైన్యం మరో మృతదేహాన్ని కూడా మంచు చర్యల కింద గుర్తించారు. దీంతో మొత్తం 8 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే రహదారిలో మంచు చర్యలు పడ్డంతో సరిహద్దు రోడ్డు సంస్థ కార్మికులు ఆ మంచును తొలగిస్తూ ఉండగా ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్న కంటైనర్లు, షెడ్ పై మంచు చర్యలు పడ్డంతో దుర్ఘటన జరిగింది. వీరిలో 33 మందిని శుక్రవారం రాత్రి, 17 మందిని శనివారం మంచు చర్యల కింద నుంచి బయటకు లాగారు. జోషిమఠ్, బద్రీనాథ్ హైవేలో 15 నుంచి 20 ప్రాంతాల్లో మంచు చర్యలు రోడ్డు మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేయడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. రోడ్డు మార్గంలో ఘటనా స్థలానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో ఘటనా స్థలానికి సిబ్బంది చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం రాత్రంతా భారీగా మంచు కురియడంతో అన్వేషణకు విరామం ఇచ్చి శనివారం ఉదయాన్నే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, బీఆర్ఓ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వాయుసేన ఈ రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టాయి. వీరికి జిల్లా యంత్రాంగం, వైద్య విభాగం తగు సాయం అందించారు. సైన్యానికి చెందిన 3, వాయుసేనకు చెందిన 2, మరో పౌర హెలికాప్టర్, మొత్తంగా 6 హెలికాప్టర్లను గాలింపు కోసం వినియోగించారు. సైన్యం బయటకు లాగిన వారిలో 24 మందికి గాయాలయ్యాయి. వారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.